ఈ రోజు మనం ఏమేం విషయాలు మాట్లాడుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా మన హైదరాబాద్ భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రభుత్వ ప్రాజెక్టులతో మొదలు పెడదాం. ఆ తర్వాత కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా జాబ్ మార్కెట్ గురించి చూద్దాం. తర్వాత నగర జీవితంలోని సవాళ్లు, వాస్తవాలను పరిశీలిద్దాం. ఆ పైన లీగల్ విషయాలు, జవాబుదారీతనం గురించి మాట్లాడి చివరగా అన్నిటినీ ఒకసారి క్విక్గా సమరైజ్ చేసుకుందాం. మరి మొదలు పెడదామా? నమస్కారం. హైదరాబాద్ ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ న్యూస్ అనాలిసిస్ కు మీ అందరికీ స్వాగతం. ఈ అనాలిసిస్ మనకు అందిస్తున్నవారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్రా ప్రాపర్టీ హైదరాబాద్. ఓకే, మన మొదటి సెక్షన్ ప్రభుత్వ ప్రాజెక్టులు. అసలు మన నగరం ఫ్యూచర్ గ్రోత్ కు పునాదులు ఎలా పడుతున్నాయో ఆ కీలకమైన ప్రభుత్వ ప్రాజెక్టుల గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆదిలాబాద్ నుంచి ఒక పెద్ద న్యూస్. అక్కడి ఎయిర్పోర్ట్ విస్తరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దానికోసం ఏకంగా 700 ఎకరాల భూసేకరణకు ఆర్డర్స్ పాస్ అయ్యాయి. ఇది ఒక బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అన్నమాట. అంటే ఆల్రెడీ ఉన్న ఎయిర్పోర్ట్ ని అప్గ్రేడ్ చేస్తారు. టార్గెట్ డిసెంబర్ 2027. ఇది కనెక్టివిటీ పరంగా ఆ ప్రాంతానికి ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. ఇక మన హైదరాబాద్ విషయానికి వస్తే, తుక్కుగూడలోని ఫ్యాబ్ సిటీకి గవర్నమెంట్ ఒక కొత్త ప్లాన్ తో ముందుకొచ్చింది. అక్కడున్న 922 ఎకరాలని స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే SEZ స్టేటస్ నుంచి డీనోటిఫై చేశారు. ఎందుకంటే ఇక్కడ ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఇంకా సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ ని తీసుకురావాలన్నది ప్లాన్. అంతేకాదు, దీన్ని రాబోయే ఫ్యూచర్ సిటీకి కూడా లింక్ చేస్తారు. లక్ష్యం చాలా పెద్దది. ఏడాదిలో 5,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్, దాని ద్వారా దాదాపు 15,000 ఉద్యోగాలు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఎప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండే ల్యాండ్ ఆప్షన్స్ మళ్లీ మన ముందుకొచ్చాయి. మొన్న రాయదుర్గం ఆప్షన్ ఎలాంటి రికార్డులు సృష్టించిందో మనకు తెలుసు. ఇప్పుడు దాని తర్వాత HMDA మళ్లీ అందరి దృష్టిని కోకాపేట వైపు తిప్పుతోంది. అక్కడి ప్రైమ్ ల్యాండ్స్ కోసం కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది. ఈసారి యాక్షన్ ఎంత సీరియస్ గా ఉందో చెప్పడానికి ఈ ఒక్క నంబరు చాలు. కోకాపేట నియోపోలిస్ లో ఎకరానికి మినిమం బిడ్ ప్రైస్ ఏకంగా 99 కోట్ల రూపాయలు, 99 crores. ఇది మామూలు విషయం కాదు. ఇన్వెస్టర్లకు హైదరాబాద్ గ్రోత్ మీద ఎంత నమ్మకం ఉందో ఇది చూపిస్తోంది. మార్కెట్ ఎక్స్పర్ట్స్ అయితే ఎకరానికి 150 కోట్లు దాటుతుందని కూడా అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఈ ఒక్క యాక్షన్తోనే గవర్నమెంట్ కు 4,000 కోట్లకు పైగా రెవెన్యూ వస్తుందన్నమాట. ఇప్పుడు మరిన్ని డీటెయిల్స్ చూద్దాం. కోకాపేట నియోపోలిస్ తో పాటు మూసాపేట ట్రక్ పార్క్ లోని 14.66 ఎకరాలు కూడా ఆప్షన్కి వస్తున్నాయి. అక్కడ మినిమం ప్రైస్ ఎకరానికి 75 కోట్లుగా ఫిక్స్ చేశారు. ఆప్షన్ డేట్స్ నవంబర్ 24, 28 ఇంకా డిసెంబర్ 3, 5. ఈ రేంజ్ ప్రైజెస్ చూస్తుంటే హైదరాబాద్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే, ఇదంతా బాగుంది. గవర్నమెంట్ ఏమో పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు చేస్తోంది. ల్యాండ్ రేట్స్ ఏమో ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ అసలు ఈ డెవలప్మెంట్, ఈ ఇన్వెస్ట్మెంట్స్ వెనకున్న డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? ఇంత డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానం ఈ సెక్షన్లో దొరుకుతుంది. అవే కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కు అసలైన ఎకనామిక్ ఇంజిన్ ఇదే. గవర్నమెంట్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉందో చూడండి. మంత్రి శ్రీధర్ బాబు గారు ఏమన్నారంటే, వచ్చే ఏడాది కొత్తగా 1.2 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ టార్గెట్ అని చెప్పారు. 1.2 లక్షలు, ఇది చాలా చాలా పెద్ద టార్గెట్. ఇన్ని ఉద్యోగాలు వస్తే ఆటోమేటిక్ గా సిటీలో ప్రాపర్టీ డిమాండ్ కూడా పెరుగుతుంది కదా. ఈ టార్గెట్ కు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వాన్గార్డ్ ఎంట్రీ. ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఫర్మ్స్. వాళ్ళు ఇండియాలో తమ ఫస్ట్ ఎంటర్ ను ఎక్కడ పెట్టారో తెలుసా? మన హైదరాబాద్ లోనే. హైటెక్ సిటీలో 1.6 లక్షల స్క్వేర్ ఫీట్ ఆఫీస్లో రాబోయే 4 ఏళ్లలో 2,300 హై వాల్యూ జాబ్స్ క్రియేట్ చేయబోతున్నారు. ఇలాంటి గ్లోబల్ జైంట్స్ రావడం హైదరాబాద్ ఎకానమీకి పెద్ద బూస్ట్. ఓకే, డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్స్, జాబ్స్, ఇదంతా కాయిన్ కి ఒకవైపు. మరి రెండో వైపు సంగతి ఏంటి అంటే, గ్రౌండ్ లెవెల్లో సిటీలో నివసించే వారి పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్, రియాలిటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదొక విచిత్రమైన, చెప్పాలంటే కొంచెం బాధాకరమైన విషయం. హిమాయత్ సాగర్ దగ్గర 75 కోట్ల రూపాయల ఖర్చుతో HMDA ఒక అద్భుతమైన ఎకో పార్క్ ను రెడీ చేసింది. అన్నీ రెడీ, కానీ పబ్లిక్ మాత్రం ఎంట్రీ లేదు. పనులన్నీ అయిపోయినా దాన్ని ఇంకా ఓపెన్ చేయలేదు. సిటీ జనాలు ఇంత మంచి ఫెసిలిటీని వాడుకోలేకపోతున్నారు. అసలు ఆ పార్కులో ఏమున్నాయో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. 85 ఎకరాల గ్రీనరీ, 1000 రకాల పక్షులతో ఒక ఏవియరీ, 2.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ వాక్వే, బటర్ఫ్లై పార్క్, అడ్వెంచర్ జోన్, ఇలా చాలా ఉన్నాయి. నిజానికి మొదట్లో ఇక్కడ ఇండియాలోనే పెద్ద అక్వేరియం కడదామనుకున్నారు, కానీ ఆ ప్లాన్ ప్రస్తుతానికి పక్కన పెట్టారు. సరే, అదైనా పోయింది. కనీసం ఉన్న పార్క్నైనా ఓపెన్ చేయాలి కదా. ఇక మరోవైపు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ విషయంలో అథారిటీస్ కొంచెం సీరియస్ గానే యాక్షన్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా కన్స్ట్రక్షన్ సెక్టార్లో పొల్యూషన్ కి కారణమవుతున్న రెడీమిక్స్ కాంక్రీట్ అంటే RMC యూనిట్స్ పై పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ PCB గట్టి చర్యలు చేపట్టింది. సరైన పర్మిషన్స్ లేకుండా, రూల్స్ పాటించకుండా నడుస్తున్న కొన్ని RMC ప్లాన్స్ ని మూసేమని PCB ఆర్డర్స్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, కొండాపూర్లో ఒక రెసిడెన్షియల్ ఏరియాకు జస్ట్ 45 మీటర్ల దూరంలో ఉన్న శ్రీనిధి లగ్జరీ హోమ్స్ ప్లాంట్, అలాగే మదీనాగూడలో హాల్మార్క్ రాఘవ ఇన్ఫ్రా ప్లాంట్, ఇంకా మణికొండ జాగీర్లోని కొన్ని ప్లాన్స్ కూడా లిస్ట్లో ఉన్నాయి. అంటే డెవలప్మెంట్తో పాటు ఎన్విరాన్మెంటల్ కంప్లైంట్స్ కూడా ముఖ్యమే అనేది మనకు గుర్తు చేస్తోంది. సరే, ఇప్పుడు మనం ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం. లీగల్ ఓవర్సైట్ అండ్ అకౌంటబిలిటీ. అంటే రియల్ ఎస్టేట్ సెక్టర్లో ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీని మన జ్యుడిషియల్ సిస్టమ్ ఎలా కాపాడుతుందో 2 ఇంట్రెస్టింగ్ కేసుల ద్వారా అర్థం చేసుకుందాం.
ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తున్న కేసు. కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీకి గత ప్రభుత్వం కేటాయించిన 11 ఎకరాల ల్యాండ్ ఇష్యూ. ఇది ఇప్పుడు హైకోర్టు ముందుంది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఆ ల్యాండ్ మార్కెట్ వాల్యూ దాదాపు 1100 కోట్లుంటుందని అంచనా. కానీ దాన్ని కేవలం 37 కోట్ల నామమాత్రపు ధరకే అలాట్ చేశారన్నది ఆరోపణ. దీనిపై 2 వారాల్లో కౌంటర్ ఫైల్ చేయమని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకో ముఖ్యమైన కేసు సరూర్ నగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో జరిగిన బ్రైబరీ ఆరోపణలకు సంబంధించింది. ఇక్కడ హైకోర్టు చాలా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంది. విషయం ఏంటంటే 2 ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ కోసం 10 లక్షలు డిమాండ్ చేశారని, అందులో కొంత పే చేశారని ఒక పిటిషనర్ కంప్లైంట్ ఇచ్చారు. మొదట పోలీసులు దీన్ని సివిల్ మ్యాటర్ అని పక్కన పెట్టేశారు. కానీ హైకోర్టు ఊరుకోలేదు. జోక్యం చేసుకుని లంచం ఇచ్చానని చెప్తున్న వ్యక్తిపై, తీసుకున్నాలని ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్ రిజిస్ట్రార్పై ఎంక్వైరీకి ఆర్డర్ వేసింది. కరప్షన్ విషయంలో కోర్టు ఎంత స్ట్రిక్ట్ గా ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు డిస్కస్ చేశాం కదా. ఒకసారి వాటన్నిటిని క్విక్ గా రీక్యాప్ చేసుకుందాం. ఈ రోజు కీ న్యూస్ సమ్మరీ చూద్దాం. సో ఈ రోజు మనం ఏం నేర్చుకున్నాం? ఫస్ట్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఫ్యాబ్ సిటీ ప్లాన్స్ తో గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గట్టిగా ఫోకస్ చేస్తుంది. సెకండ్, కోకాపేట మూసాపేట ఆప్షన్స్ చూపిస్తున్నాయి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా బలంగా బులిష్ గా ఉంది. థర్డ్, వాన్గార్డ్ లాంటి కంపెనీల ఎంట్రీతో జాబ్ మార్కెట్ కు మంచి బూస్ట్ వస్తుంది. కానీ మరోవైపు కోట్ల రూపాయల పార్క్ మూతపడి ఉండటం, పొల్యూటింగ్ యూనిట్స్ పై యాక్షన్ లాంటివి సిటీ లైఫ్ లోని గ్యాప్స్ ని చూపిస్తున్నాయి. ఫైనల్ గా ల్యాండ్ డీలింగ్స్ కరప్షన్ కేసుల్లో హైకోర్టు చాలా యాక్టివ్ గా ఉంటూ అకౌంటబిలిటీని డిమాండ్ చేస్తుంది. సో ఒక ఫైనల్ థాట్ తో ముగిద్దాం. హైదరాబాద్ పెద్ద పెద్ద ప్రాజెక్టులతో, ఇన్వెస్ట్మెంట్స్ తో ఫ్యూచర్ ని చాలా వేగంగా నిర్మించుకుంటోంది. చాలా మంచి విషయం. కానీ ఈ పరుగులో సిటీలో నివసించే వారి క్వాలిటీ ఆఫ్ లైఫ్, మన సిస్టమ్స్ లోని అకౌంటబిలిటీ, ఇవి కూడా అదే స్పీడ్ ని అందుకోగలవా? ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న. విన్నందుకు ధన్యవాదాలు. ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ సెక్టర్ను ప్రభావితం చేసే వార్తలు, అలాగే హైదరాబాద్ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో లివింగ్ క్వాలిటీపై ప్రభావం చూపే అప్డేట్స్ ను మా ఎక్స్పర్ట్ క్యూరేటెడ్ న్యూస్ ఇన్సైట్స్ ద్వారా తెలుసుకుంటూ ఉండండి.